కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌ను నేర్చుకుందాం. ఫస్ట్ 2016 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం యొక్క థీమ్ ఏమిటి? 2016 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం యొక్క థీమ్ ఏమిటి? కనెక్ట్, కమ్యూనికేట్, కేర్. కనెక్ట్, కమ్యూనికేట్, కేర్ అనేది 2016 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం యొక్క థీమ్. సో నెక్స్ట్, భారతదేశంలో ట్విట్టర్ సేవను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? భారతదేశంలో ట్విట్టర్ సేవను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల ఈ స్టాంపింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన హైకోర్టు ఏది? ఇటీవల ఈ స్టాంపింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన హైకోర్టు ఏది? రాజస్థాన్. 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ మేనేజింగ్ డైరెక్టర్గా స్టీవ్ ఎల్వర్తీ నియమితులయ్యారు. 2016 వుడ్పెకర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఫిలిం ఫెస్టివల్ ఆతిథ్య నగరం ఏది? 2016 వుడ్పెకర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఫిలిం ఫెస్టివల్ ఆతిథ్య నగరం సిమ్లా. 2016 యుద్ధ విన్యాస్ పేరిట భారత్ ఏ దేశంతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసం నిర్వహించింది? 2016 యుద్ధ విన్యాస్ పేరిట భారత్ ఏ దేశంతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసం నిర్వహించింది? యునైటెడ్ స్టేట్స్. జిల్లా విద్యా శిక్షణ కోసం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? జిల్లా విద్యా శిక్షణ కోసం ఇటీవల ప్రారంభమైన పోర్టల్ పేరు ప్రశిక్షక్. భారతదేశంలో లింగ సమానత్వం మరియు మహిళల సాధికారత కోసం ఐక్యరాజ్య సమితి మహిళా అడ్వకేట్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశంలో లింగ సమానత్వం మరియు మహిళల సాధికారత కోసం ఐక్యరాజ్య సమితి మహిళా అడ్వకేట్గా ఐశ్వర్య ధనుష్ నియమితులయ్యారు. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.